ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూన్ 4వ తారీఖు బుధవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఐసిఐసి బ్యాంక్ అన్ని ఏడీఆర్స్ కూడా నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. క్లియర్గా ఏడీఆర్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ ఎనర్జీ టాప్ లూజర్గా ఉంది. గెయినర్స్లో రియాలిటీ మీడియా అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 90% ఇండియన్ ఇండిసెస్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి తెలుస్తుంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయని పరిశీలన చేసినట్లయితే సౌత్ కొరియా టాప్ లూజర్గా ఉండగా ఆఫ్కోర్స్ ఫ్రాన్స్ కూడా నెగిటివ్గా ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ కానీ లండను, చైనా, రష్యా, జర్మన్ అండ్ యూరోప్, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్ అయితే ప్రస్తుతానికి గ్రీన్లో ఉన్నాయి. గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనకి పాజిటివ్ సంకేతాలు అనేది ఇస్తూ ఉన్నాయి. ఇక నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే కోకోకోలా, యునైటెడ్ హెల్త్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉండగా టాప్ గెయినర్స్లో ఇంటెల్, డవ్, హోమ్ డిపోట్, క్యాటర్పిల్లర్, నైకే అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిన్నటి రోజున యూఎస్ మార్కెట్స్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉన్నట్టు తెలుస్తుంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే జాబ్ ఓపెనింగ్ లేబర్ టర్న్ ఓవర్ సర్వే ఇది. సో ఎక్కువ జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈజ్ అ గుడ్ అనమాట, పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రీవియస్గా 7.2 మిలియన్ ఉండేది 7.11 మిలియన్కి ఫోర్కాస్ట్ అనేది చేశారు. బట్ ఈసారి జాబ్ ఓపెనింగ్స్ చాలా పెరిగాయి. 7.391 మిలియన్స్ అనేది రావడం జరిగింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన ఏడీపీ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఏ విధంగా ఉంది. ఎస్ఎంపీ వాళ్ళేమో గ్లోబల్ సర్వీసెస్ పిఎంఐ డేటా, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీకి సంబంధించిన డేటా అనేది రిలీజ్ చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పొచ్చు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు వచ్చేసరికి కాంపోజిట్ పిఎంఐ డేటా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత సర్వీసెస్ సెక్టార్ సంబంధించిన పిఎంఐ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే సర్వీస్ సెక్టారు ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్స్ జరుగుతుందా అనేది ఇక్కడ అప్డేట్ అయితే జరుగుతుంది. ఎనీహౌ ఇక్కడ ప్రీవియస్గా 58.7 ఉండేది, కన్సెన్సస్ ఏమో 61 ఉంది. అంటే పెరుగుతుంది, సర్వీసెస్ సెక్టర్ సంబంధించిన స్ట్రెంత్ బాగుంది, పాజిటివ్గా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ నెంబర్ ఎలా ఉంటుంది అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే నిన్నటి రోజున పాజిటివ్గా స్టడీగా కనిపిస్తూ ఉన్నాయి. ట్రంప్ అండ్ జిన్పింగ్ ఏంటంటే వీళ్ళిద్దరూ మాట్లాడితే కూడా కొద్దిగా నెగోషియేషన్స్ జరిగితే దానివల్ల మార్కెట్స్ అనేది ఇంకొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అయితే ఉండొచ్చు. ఇక రిజల్ట్స్ అనేది మనం చూసుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా కనిపించట్లేదు. మనపురం అయితే బ్యాన్ లిస్ట్లో ఉంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. దీంట్లో మనం ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బాయ్ సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ చంబల్ ఫర్టిలైజర్స్, బిర్లా సాఫ్ట్ అనేది కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, M&M అనేది మైనర్ గెయిన్స్లో నిన్న క్లోజ్ అవగా నిన్నటి రోజున అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 25%, షార్ట్ సైడ్ 66% అనేది థింక్ చేస్తున్నారు. సో ప్రాబబ్లీ ఇక్కడి నుంచి కొద్దిగా కిందకి వెళుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది చెప్తుంది. అంటే ప్రాబబ్లీ ఇక్కడ నుంచి ఇంకొంచెం కిందకి వెళుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా హిందుస్థాన్ జింక్, ఒబెరాయ్ రియాలిటీలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. అంటే ప్రాబబ్లీ ఈ స్టాక్స్ ఇంకా పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్, SRF, టాటా కెమికల్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్, ఐడియా, IREDA, ఇండియన్ హోటల్స్, అదానీ పోర్ట్స్ దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి కూడా కొద్ది కిందకి వెళ్తుందని ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. అయితే ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS అయితే ఇండెక్స్ ఫీచర్ని హెవీగా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. స్టాక్స్లో కూడా బేరిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS మాత్రం బేరిష్గా ఉన్నారని చెప్పేసి డేటా చూపిస్తుంది. ప్రొపరేటివ్ విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. DIs మాత్రం ఇండెక్స్ ఫీచర్లో బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ మాత్రం షార్ట్ చేస్తున్నారు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ప్రాబబ్లీ ఇక్కడ DIs స్టాక్స్ ఏమో బై చేసుకొని
మార్కెట్ ఏదైనా కిందకి వెళ్తే రిస్క్ ఉంది కాబట్టి ఫ్యూచర్స్ కూడా షార్ట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అలాగే జరుగుతుంది. FIS 2854 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేయగా DIS ఏమో 5908 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎనీహౌ FIS సెల్లింగ్ కంటిన్యూ అయితే జరుగుతుంది. ఎనీహౌ DIS వచ్చేసరికి బై చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే 3.5% అనేది డ్రాప్ అయింది. ప్రీవియస్గా ఏంటంటే సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఎనీహౌ ప్రస్తుతం కూలింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్లోగా ఏంటంటే కన్సాలిడేషన్ నుంచి బుల్లిష్ వైపుగా ట్రావెల్ అయితే చేస్తూ ఉంది. మనం చూస్తున్న సమయానికి 26 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అనేది తీసుకుంటూ ఉంది. షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చూడండి, వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. 24,463 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. బట్ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా మనకి 24,378 దాకా రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రీవియస్ స్వింగ్ ఏదైతే లో ఉందో ఈ క్యాండిల్ కింద ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు, దాన్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే 24,290, దాని తర్వాత 24,242 డౌన్ సైడ్ అనేది మనకు కనిపిస్తున్న టార్గెట్స్. ఒకవేళ మార్కెట్ అనేది 24,590 పైన సస్టైన్ అయిందంటే ఇమీడియట్గా 24,700 అనేది మనకు రెసిస్టెన్స్, దాని తర్వాత 769, దాని తర్వాత 24,855, ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో నిన్నటి రోజున ఒక హై అనేది టచ్ చేసిన తర్వాత అగైన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి 55,500 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందనుకోండి 55,176 దాకా డౌన్ సైడ్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. సో ప్రస్తుతం ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి 56,000 దగ్గర స్టేబుల్ అయ్యి, దాని తర్వాత నెక్స్ట్ మనకున్న లెవెల్ వచ్చేసరికి 56,500 అప్ సైడ్. ప్రస్తుతం సెన్సెక్స్ అయితే ఇమీడియట్గా ఇక్కడ 80,504 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అనమాట. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే 79,917 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ 81,182. ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా 81,691 ఆ దిశగా ట్రావెల్ చేయొచ్చు అప్ సైడ్. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో కనిపిస్తుంది, కొద్దిగా బుల్లిష్గానే ఉంది ప్రస్తుతానికి. ఇక US ఆయిల్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రీవియస్గా రెసిస్టెన్స్ దగ్గర 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈసారి స్లైట్గా గ్యాప్ అప్ అయిందనమాట. మనం చూస్తున్న సమయానికి 53 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. నంబర్ విషయానికి వచ్చేసరికి 24,720 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 24,675 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో దగ్గర మనకి 40 నుంచి 45 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయినా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎటువంటి స్టాక్స్ కూడా న్యూస్లో అయితే లేవు. ఇక టెక్నికల్గా సమరీ అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తూ ఉంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం మనకు స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో US మార్కెట్స్లో అయితే కొద్దిగా స్టేబుల్గా ఉన్నాయి. అఫ్కోర్స్ US చైనా అనేది నెగోషియేషన్స్ జరిగితే ప్రాబబ్లీ మార్కెట్స్కి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇక ADRs విషయానికి వచ్చేసరికి మనకి ADRs నుంచి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. అందరూ కూడా శుక్రవారం రోజున ఫెడ్ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందని చెప్పేసి దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో కొద్దిగా మార్కెట్లో వొలటాలిటీ లేదా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ నిఫ్టీ వచ్చేసరికి కొద్దిగా బేరిష్గా కనిపిస్తుంది బ్యాంక్స్తో కంపేర్ చేస్తే. అఫ్కోర్స్ బ్యాంక్స్ ఏంటంటే ఈవెంట్ ఉంది కాబట్టి కొద్దిగా పైనప్పుడల్లా బయింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మనం షార్ట్ సెల్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రాడర్ పిక్చర్లో అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ అయితే నేను షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.